ఉందంటున్నారు, అదేంటి మరి కథ? బాహుబలి పోలికలతో ఉంటది అంటే నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. జనాలు నన్ను తిడతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇన్ని సినిమాలు వచ్చాయి, మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాం. ఇంతున్నప్పటి నుంచి నేను సినిమా చూస్తున్నా. సో ఇన్ని సినిమాలు అన్నాక, క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం. సో అంత మాత్రాన బాహుబలిలా ఉంది, కేజీఎఫ్ లాగా ఉంది, ఆచార్య లాగా ఉంది, కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు, ఇలా అనుకోవడం వేస్ట్. ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయనకి తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు. దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబలిలా ఉంది అని చెప్పడం, అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు. అవును బాహుబలిలో ఉంది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు. అదైతే చెప్తా. చాలా పెద్ద సినిమా అన్న, కానీ ఇక్కడ బాహుబలిలో ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు. దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్ గా. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? రాజమౌళి గారి మిత్ని, రాజమౌళి గారి కర్స్ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్ కి. కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ ఎలోన్ మూవీ 6 years తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్న, డెఫినెట్లీ ఎస్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను. కొరటాల శివ గారి డైరెక్షన్ కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్. ఎన్టీఆర్ గారు అంటే ఫైట్స్, డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ రెండు ఎలా ఉన్నాయి? డ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న. ఆఫ్ కోర్స్ ఒక సాంగ్ తీసేశారు, అది ఇప్పటికే మనం ఇన్స్టాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు, అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి. సో డాన్స్ అనేది ఎన్టీఆర్ గారు ఎరగదీశారు. నేనైతే 10 నిమిషాలు కూడా లేదని చెప్తా. అంతే, 4 నిమిషాలు పాట కోసం వచ్చింది, వెళ్ళిపోయింది. ఓ 2-3 డైలాగులు, కుళ్ళు జోకులు వేసుకొని వెళ్ళిపోయింది అంతే. అదొక్కటి నాకు సినిమాలో నచ్చలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పారు జాన్వీర్ కపూర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని. నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ కనిపించలేదు. పార్ట్ 2లో కూడా తన రోల్ ఏముండదు అన్న నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ క్లియర్. 6 years తర్వాత వచ్చిన స్టాండ్ ఎలోన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్, చాలా పెద్ద ఫీస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి డాన్స్, అట్లానే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, ఆ కళ్ళల్లో భయంని పుట్టించడం, అలానే ఆ కళ్ళల్లోంచి ఒక చూపు విసిరితే అందరూ భయపడాలి, అలా ఉంటుంది. సినిమా మాత్రం అదిరిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్, ఆ మూన్ షాట్, షార్క్ ఫైట్ మనం ఏదైతే ట్రైలర్లో చూసామో, బ్లడ్ మూన్ అవ్వడము, ఎస్పెషల్లీ ఈ 2 షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ మూవీకి మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి, హైగా నిలిచిపోతాయి. ఇవి మాత్రం టైటిల్ గా డిఫరెంట్ గా ఉంది. అంటే మనకి దేవరా మూవీలో ఏదైతే వెపన్స్ యూజ్ చేశారో ఆ వెపన్స్ తో మనకి టైటిల్ కార్డ్ పడింది. అలానే సముద్రం చుట్టూ జరిగే సీక్వెన్సెస్ కాబట్టి మనకి సముద్రంలో వాడే నావిగేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో దాంతో ఈక్వల్ గా దానికి రిలేటబుల్ గా టైటిల్ కార్డ్ పడింది. అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఆయుధ పూజ సాంగ్ నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ అవ్వాల్సింది. ఆయుధ పూజ సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే మనం అలాంటి మూమెంట్లో అలాంటి సాంగ్ ఎన్టీఆర్ నుంచి అలాంటి డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయము. సో హైలైట్ ఉంది ఆయుధ పూజ సాంగ్. ఇలానే సిమిలర్గా ఇంకొక డ్యాన్స్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. సాంగ్ ఏముండదు అక్కడ, ఓన్లీ మ్యూజిక్ బిట్ అనమాట. అక్కడ కూడా ఎన్టీఆర్ గారి డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కొంచెం నాకు సోసోగా అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ దొరకలేదు. బేసిక్గా ఒక స్టాండ్ అవుట్ విలన్, జోన్డ్ అవుట్ విలన్, అంటే హీరో కోసం ఎప్పుడు వస్తాడా పగ తీర్చుకుందామా అని ఎదురు చూసే విలన్ లాగా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ వెళ్ళలేదు. ఫోకస్ అంతా ఎన్టీఆర్ మీద ఉండడం వల్ల ఆయనకి ఎక్కువ, అంటే ఆయన యాక్టింగ్ మేము చూడలేకపోయాం. ఎన్టీఆర్ ముందు విలన్ గా నిలబడ్డాడు, కానీ మేము ఎందుకో తెలుగు సినిమా ప్రజలుగా ఎందుకో, అంటే మన తెలుగు విలేజ్ గెటప్లో మాకు సైఫ్ అలీ ఖాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా చేయలేరా అనేది నాకు కొంచెం డౌట్. అదే మీరు శివరాజ్ కుమార్ గారిని చూడండి, జైలర్ మూవీలో ఆ లుంగి వేసుకొని ఆ గెటప్లో రాగానే ఆడియన్స్ కుడ్ రిసీవ్ ఇట్, ఆడియన్స్ మన అనుకొని రిసీవ్ చేసుకోగలిగారు. సో సైఫ్ అలీ ఖాన్ దగ్గర ఆ ఫీలింగ్ అనేది మిస్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి యాక్టింగ్ స్కోప్ దొరకలేదు. ఇంకోటి డబ్బింగ్ లిప్సింకే లేదు సైఫ్ అలీ ఖాన్తో. జాన్వీ కపూర్కి ఉన్న 2-3 డైలాగులు లిప్సింగ్ బాగా దొరికింది, కానీ సైఫ్ అలీ ఖాన్ డబ్బింగ్ మాత్రం లిప్సింగ్ ఎక్కడా లేదు. తండ్రి తగ్గ కొడుకు, తండ్రికి తగ్గ కొడుకు, కొడుకుని మించిన తండ్రి.
కానీ తండ్రికి తగ్గ కొడుకు. ఇక్కడే మీరు అర్థం చేసుకోండి ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని ఎందుకు అంటున్నాను. సో మూవీ మొత్తం తండ్రి కొడుకుల మధ్యనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. మీరు తండ్రా కొడుక ఎక్కువ ఎవరు అనుకునే లోపు ఒకరిని మించి ఒకరు ఉంటారు. దేవరా ఫ్యాన్స్కి అయితే ఫుల్ వీల్స్, మూవీ క్రిటిక్స్ అండ్ మూవీ లవర్స్కి మాత్రం ఒక మంచి సినిమా చూసామన్న సాటిస్ఫాక్షన్.